పేరు పోతూరి మానవరాయ్. నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానిగా పార్టీలో 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న జైళ్ల పాలైన దాదాపు 23 ఏళ్లుగా పార్టీ ఏ పిలిపించినా విరోచితంగా పోలీసుల పైన కానీ ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. పార్టీ పట్ల అత్యధికంగా పనిచేస్తాను. అయితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు 2014లో విద్యార్థి ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి హామీ ఇచ్చారు. 2014లో హామీ నెరవేర్చలేదు. 2018లో కూడా 2 టికెట్స్ ఫర్ ఓయూ స్టూడెంట్స్ అని చెప్పి హైదరాబాద్ లోనే పీపుల్స్ ప్లాజాలో హామీ ఇచ్చారు. అది కొన్ని కారణాల వల్ల నెరవేరలేదు. కాబట్టి ఈసారి 2023 ఎన్నికల్లో మరి దరఖాస్తు చేసుకోవడం 40 నియోజకవర్గాల్లో ఉండే కొత్తపల్లి నియోజకవర్గం నుంచి ఎస్సీ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ క్రియాశీలకంగా అక్కడే పుట్టిన, అక్కడే 1995లో జెండా పట్టిన. ఇప్పుడు 2 సంవత్సరాలుగా హైదరాబాద్ వదిలిపెట్టి ఓయూ వదిలిపెట్టేసి గాంధీ భవన్ వదిలిపెట్టేసి ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేస్తాను. ప్రజల కాంగ్రెస్ జెండా భుజానికి ఎత్తుకొని వస్తానా నేను దరఖాస్తు చేసుకున్నాను. ఈసారి మేమందరం కూడా కలిసి మమ్మల్ని మా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి. గతంలో గుర్తించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2014లో ఒక ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ మా సహచర ఉద్యమకారులకు ఇచ్చారు. అది 2018లో 3 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు మా సహచర ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో 30 కార్పొరేషన్ పదవులు మా సహచర ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈసారి గుర్తించి కంపల్సరిగా 3 టికెట్లు ఇవ్వాలని చెప్పేసి మేము చైర్మన్ అయినటువంటి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి మురళీధరన్ గారిని కలిసి ఇంత పత్రం ఇవ్వడం తప్పకుండా. ఎందుకంటే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం 50% మంది యువకులకు అవకాశాలు. మేము యువకులుగా ఉన్నాం. ఆ నియోజకవర్గాల్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరిలో కూడా యువకులుగా ఉన్నాం. కాబట్టి ఎటు చూసినా సరే, సామాజిక వర్గాలు చూసినా సరే, అన్ని అంశాల్లో కూడా మేము సరిపోయే విధంగా ఉన్నాం. కాబట్టి ఈసారి నిరాకరించే అవకాశం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా మేము 3 టికెట్లు అడుగుతున్నాం. 3 టికెట్లు కేటాయించాలని చెప్పుకోవాలి. అంటే ఈసారి న్యాయం కర్ణాటక ఎన్నికల్లో కూడా సర్వే ఆధారం ప్రజాదరణ ఉన్నటువంటి మాకు ప్రజాదరణ ఉంది. కర్ణాటకలో కూడా ప్రజాదరణ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. ప్రదేశ్ ఈశ్వరమైనటువంటి పరాలు చిక్బల్లాపూర్ నుంచి టికెట్ ఇస్తే ఆరోగ్య శాఖ మంత్రి చిరుచిత్తుగా ఉంది. ఇక్కడ మాలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇస్తే ప్రజల్లో తిరుగుతున్న ఉద్యమకారులుగా మాకు గుర్తింపు ఉంది. కాబట్టి తప్పకుండా మేము డబ్బులు అన్ని చూడరు ప్రజలు ప్రతిసారి కూడా. కాబట్టి మమ్మల్ని గెలిపించే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క నేపథ్యాన్ని చూసి మాకు అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 10 మంది పైన దరఖాస్తు చేస్తున్నాం. బాలలక్ష్మి జనగామ దరఖాస్తు చేస్తున్నాం. ఇంకా చాలా మంది చేస్తున్నాం. కేతూరు వెంకటేష్ కొల్లాపూర్ నుంచి, గోవా విజయ్ కుమార్ మరి గద్వాల్ నుంచి, లోకేష్ యాదవ్ ఖమ్మం నుంచి చేసుకున్నాం. అయితే అవకాశం ఉన్న వాళ్ళ అభ్యర్థులను పరిశీలించండి. 3 టికెట్లు కేటాయించగా మిగిలితే మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఉందని చెప్పి పార్టీలు కోరుతారు. అంటే గతంలో కూడా ఢిల్లీ వరకు వెళ్ళి మా పరిశీలన ఢిల్లీలో కూడా వార్తలు ఇదే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు మాత్రం ఢిల్లీలో కూర్చున్నప్పుడు శర్మిష్ఠి ముఖర్జీ ప్రణబ్ ముఖర్జీ గారి కూతురు సభ్యులుగా ఉన్నారు. అదే ప్రజెంట్ ఎంపీ జ్యోతిమణి గారు సభ్యులుగా ఉన్నారు. జ్యోతిమణి గారు భక్తచరిత చైర్మన్ గారు మమ్మల్ని అందరూ కూడా పరిశీలించిన తర్వాత మాకు చివరి నిమిషంలో మాకు అవకాశం చేయదారిపోయింది. కాబట్టి ఈసారి తప్పు జరగదు. అంటే స్క్రీనింగ్ కమిటీ దాకా వారం దాకా ఢిల్లీ వరకు నా పేర్లు వెళ్ళి అంటే ఈసారి చేయదారకుండా ముందుగానే మేము ప్రయత్నం చేస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్ర
సమాజంలో సామాజిక పట్ల వాళ్ళ సమస్యల పట్ల ఎవరైతే అప్లై చేస్తామో అప్లై చేసిన వాళ్ళు రియాలిటీ ఇస్తారు. నేను బీసీ జనగామ ప్రాంతాల్లో పార్టీలో డెప్యూటేషన్ ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ముందు నుంచి ఉద్యమంలో కానీ పార్టీలో కానీ డెలిగేషన్ కాబట్టి ఖచ్చితంగా నాకు బలమైన నమ్మకం ఏంటంటే నేను ఉస్మానియా యూనివర్సిటీతో కలుసుకొని మొత్తం టోటల్ తెలంగాణ ఖచ్చితంగా నాకు అవకాశం